ఎవరు పొందుకోగలుగుతారు అన్న అంశాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. కన్య మరియ మీదకు పరిశుద్ధాత్మ వస్తాడు అని, గర్భవతి అయి కుమారుని కంటది అని గాబ్రియేలు దూత చెప్పిన సంగతి మనం చదివాం. మరియ మీదకి పరిశుద్ధాత్మ రావటానికి కారణము ఆమె నీతిమంతురాలుగా పవిత్రమైన కన్యగా జీవించిందని, ఆమె ప్రాణము దేవుణ్ణి గణపరిచిందని, ప్రభువునందు ఆనందించిందని, అలాంటి వ్యక్తుల మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. తర్వాత ఎలిజబెత్ మీద కూడా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎలిజబెత్ గారు కూడా పరిశుద్ధాత్మతో నిండుకొన్నారని వాక్యము తెలియచేస్తూ ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనం. గాబ్రియేలు దూత చెప్పిన మాట విని మీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా గర్భవతి అయ్యే 6 నెలలు అయిందని చెప్పిన మాటను బట్టి కన్య మరియ కోనసీమలో ఉన్నటువంటి ఎలిజబెత్ గారి దగ్గరికి వచ్చింది. వచ్చి వందనం చేసింది. దేవుని బిడ్డలు ఏం చేసుకుంటారు? వందనాలు చేసుకుంటారు. కాబట్టి వందనం చేసింది. వందనం చేయగానే మరియమ్మ గారు ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొన్నది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడటానికి కారణం ఏమిటి? పరిశుద్ధాత్ముడు కొత్త నిబంధనలో ఎవరి మీదికి వస్తాడు, ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడతారు, ఎలా జీవిస్తే పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చును, మనం నింపబడతాం అన్న అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పాత నిబంధనలో అందరి మీదకి వచ్చాడు, సందర్భాన్ని బట్టి వచ్చేవాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. కొత్త నిబంధనలో మరి తిరిగి వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటాడు, మనలోనే ఉంటాడు. అయితే ఎవరిలోకి వస్తాడు అన్న విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎలిజబెత్లోకి రావటానికి కారణాలు మనం చూద్దాం. ఎలిజబెత్ గురించి మనం చూస్తే 5వ వచనం చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకటి. ఎవరు? ఎలిజబెత్. ఎవరంట? అహరోను కుమార్తెల్లో ఒకటి. కుమార్తె అంటే ఆయన పుట్టినామంలో ఒకటని కాదు, వాళ్ళ వంశస్థులని అర్థం చేసుకోవటంలో మీకు ఉదాహరణ చెప్పాలంటే 1వ వచనం చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు. అబ్రహాం కుమారుడు దావీదా అంటే ఏంటంటే వాళ్ళ వంశావళిలో వాడు అని. దావీదు కుమారుడు యేసు ప్రభువారా వంశావళిలో గోత్రములో పుట్టినవాడని. అదేవిధంగా అహరోను వంశములో పుట్టినటువంటి ఆమె ఎలిజబెత్ అని. యాజకు లేవీలు యొక్క కుమార్. మొట్టమొదటిగా ఇజ్రాయేల్ యొక్క ప్రధాన యాజకుడు అహరోను గారు. నిర్గమాకాండం 28వ అధ్యాయం కాడ నుంచి యాజక ధర్మాన్ని అహరోను చేశాడు. యాజకత్వాన్ని మనం చూస్తాం. ఆయన ప్రధాన యాజకుడిగా అభిషేకించబడిన విషయాలు మనం చూస్తాం అక్కడి నుంచి. కాబట్టి యాజకుల కుమార్తెను వాళ్ళు కూడా సంబంధం చూసినప్పుడు అబియా తరగతిలో యాజకత్వం చేస్తున్న జకరియా గారికి ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం జరిగింది. వాళ్ళు యాజకులే, వీళ్ళు యాజకులే, యాజకుల వంశం. దేవుడు ఎన్నుకున్న కుటుంబాల్లో ఇది ఒక కుటుంబం. దేవుని ప్రవక్తలు పుట్టడానికి దేవుడు ఎన్నిక చేసుకున్న వంశావళిలో ఈ వంశం కూడా ఉంది, యాజక వంశం. అందుకని
వీరు ఎలా జీవించారు అన్న విషయాన్ని చూస్తే వీరిద్దరంటే భార్యాభర్తలిద్దరు, జకరియా గారు ఎలిజబెత్ గారు కూడా ఇద్దరు ప్రభు యొక్క సకల ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎవరైనా పరిశుద్ధాత్మను కొత్త నిబంధన కాలంలో పొందుకోవాలంటే దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి, న్యాయ విధుల ప్రకారంగా జీవించాలి, ప్రభువు దృష్టికి నీతిమంతులుగా ఉండాలి. ఎవరి దృష్టికి వాళ్ళు నీతిమంతులుగా ఉండటం కాదు, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నవారి మీదకి దేవుని పరిశుద్ధాత్ముడు వస్తాడు. కాబట్టి ఎలిజబెత్ మీదకి వచ్చాడు. అదేవిధంగా జకరియా గారి మీద కూడా వచ్చాడు. జకరియా గారు కూడా మరి గాబ్రియేలు దూతను ప్రత్యక్షతను పొందగలిగాడు. గాబ్రియేలు దూత వచ్చాడు, యాజకత్వం చేస్తూ ఉండగా, ధూపమేస్తూ ఉండగా అక్కడ ప్రభు దూత అయిన గాబ్రియేలు దూత వచ్చాడు, శుభాలు పలికాడు కదా. పుట్టబోవు శిష్యుని గురించి చెప్పాడు, నీ ప్రార్థన వినబడింది అని చెప్పాడు. పుట్టబోవు బిడ్డ ప్రభు దృష్టికి గొప్పవాడు అని జకరియతో గాబ్రియేలు చెప్పాడు. కానీ గాబ్రియేలు మరియమ్మతో చెప్పలేదు. ఎందుకని ఇదే మాట, పుట్టబోయేవారు ప్రభు దృష్టి గొప్పవాడని అన్న మాట ఇక్కడ జకరియకి చెప్పాడు, కానీ మరియమ్మతో ఎందుకు చెప్పలేదు? ఒక డౌట్. ఏమా? ఎస్, ఎవరు చెప్పింది? నువ్వనా? వెరీ గుడ్. ఎందుకంటే ప్రభువే పడుతున్నాడు కాబట్టి, అసలు ఆయనే జన్మిస్తున్నాడు కాబట్టి ఆ మాట గాబ్రియేలు కన్యమరికి చెప్పలేదు. ఇక్కడైతే పుడుతున్న బిడ్డ గొప్పవాడు, ప్రభువు దృష్టికి గొప్పవాడు అవుతాడు. అందుకని యేసు ప్రభువు చెప్పాడు, స్త్రీలలో కనిన వారిలో యోహాను కన్నా గొప్పవాడు పుట్టలేదు అని యేసు ప్రభువారు యోహాను గురించి చెప్పాడు. బాప్తిస్మిచ్చి యోహాను గురించి, బాప్తిస్మిచ్చి యోహాను గురించి గాబ్రియేలు దూత చెప్పిన మాట ఏమిటంటే, కొంచెం కిందకు వస్తే, అతడు అనేకుల్ని ప్రభువు తట్టు తిప్పుతాడు, అవిధేయుల్ని నీతిమంతులుగా తిప్పుతాడు, సిద్ధపరుస్తాడు ప్రజలను. ఏలియా కాదు, మీరు గమనించాలి, అండర్లైన్ చేసుకోండి, అక్కడ మీకు గుర్తుంటుంది. పుట్టింది ఏలియా కాదు, ఏలియా ఆత్మయు శక్తి కలిగిన వాడు. అదే ఏలియా పుట్టుంటే అది పునర్జన్మ అయ్యేది, అంతే కదా. ఇక పునర్జన్మ అన్నదానికి రుజువుగా ఉండేది, అది పునర్జన్మ కాదు. పునర్జన్మ లేవు. వాక్యానుసారంగా పరిశుద్ధ గ్రంథం, దేవుని గ్రంథం చెప్తున్న ప్రకారం పునరుద్ధానం ఉంది, కానీ పునర్జన్మ లేదు. 7 సార్లు మానవుడు పుట్టటం అన్నాయి మన దేశ సాంప్రదాయాల్లో ఉందేమో, కానీ బైబిల్లో మాత్రం అది లేదు, దైవ గ్రంథముల్లో అది లేదు. పునరుద్ధానం ఉంది. అందుకని ఇక్కడ చెప్పబడిన మాట బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఏమిటంటే, ఏలి యొక్క ఆత్మశక్తి గలవాడు. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను ఏలి యొక్క ఆత్మ, ఏలి యొక్క శక్తి కలిగిన వాడు, కానీ ఏలియా కాదు. ఆ సత్యాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు చాలా మంది. గమనించి ఆ మాట ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలిజబెత్ గారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వారికి పుట్టబోవు బిడ్డ గురించి కూడా ఏం చెప్పాడంటే, అతడు పుట్టినది మొదలుకొని కూడా పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉంటాడు. ఇది కూడా సాధారణమైన విషయమే, సామాన్యమైన విషయం కాదు కదా. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ వరం ఎప్పుడు అంటే
ఆది సంఘం ఏం చెప్పింది, అపోస్తులు ఏం చెప్పారంటే మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసము తర్వాతే పరిశుద్ధాత్మ అనే వరం. కానీ అన్యులైనటువంటి కొర్నేలి ఇంటి దగ్గర ఇవి లేకుండానే అన్యుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అదొక అతీతమైనటువంటి సన్నివేశం. ఇది ఒక సన్నివేశం. పుట్టినది మొదలుకొని కూడా అతడు పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నాడని గాబ్రియల్ దూత చెప్పాడు. 14వ వచనం చూస్తే లూకాసు సువార్త 1వ అధ్యాయం. అతడు ప్రభు దృష్టి గొప్పవాడై ఎప్పుడు పుట్టిన కాడి నుంచే పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వ్యక్తి బాప్తిస్మిచ్చు యోహాను. ఎంత గొప్ప విషయమో. ఎందుకంటే మలాకీ ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి ప్రవక్త ఇతనే, బాప్తిస్మిచ్చు యోహానే. దేవుని మార్గాలను సరళం చేయటానికి వచ్చినటువంటి ప్రవక్త. అరణ్యంలో వేయు కేక అని ఆయన చెప్పాడు, యెషయా గారు చెప్పాడు. ప్రవక్త ఏలియాను పంపుదును. ఏలియాను పంపటం కాదు, ఏలియా యొక్క ఆత్మశక్తిని, ఆత్మ పాలుని. ఈ సంగతి మీరు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా కదా. ఎలీషా గారి మీద ఏలియా యొక్క 2 ఆత్మ పాలు ఉంది కదా. అలాగానే బాప్తిస్మిచ్చు యోహానులో కూడా ఆత్మ పాలు ఉంది. ఎన్ని పాలు ఉంటాయి మీకు చెప్పాను గతంలో. కొద్దిగా దైవాత్మ, 2 ఆత్మ, 70 పాలు ఆత్మ, కొలత లేనంత ఆత్మ గురించి కొన్ని అంశాలు మీకు చెప్పాను కదా. ఆత్మ నింపుదలలో వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి మోషేలో ఉన్న ఆత్మ పాలు 70 మంది మీదకి వెళ్ళినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి సంఖ్యాకాండంలో ఉంది అది. కాబట్టి ఆత్మపాలే, ఏలియా యొక్క ఆత్మపాలే బాప్తిస్మిచ్చు యోహానుగా ప్రవక్తగా వచ్చాడు దేవుని మార్గాన్ని అనుసరించటం. అప్పటికి 6వ నెల జరుగుతూ ఉంది. మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు గాబ్రియేలు మరియమ్మ గారు వందనం చేసినప్పుడు ఏం జరిగిందో ఇక్కడ చూస్తాం. 41వ వచనంలో మరియా వందనం చేసింది. ఎవరికి? ఎలిజబెత్కి. గర్భంలో ఉన్న శిశువు వీడెంత గడుగ్గాయో, ఎంత గనుడో. నిజంగా గర్భములో 6వ నెలలోనే వాడు గంతులేసాడంటే పరిశుద్ధాత్మ నిండి ఉన్నాడనమాట. అందుకనే అతను నిష్టగా జీవించాడు కదా. తేనె కొండ మిడతలు తిని బ్రతికాడు కదా. అరణ్యములో సంచరించాడు, సువార్తను ప్రకటించాడు. ఆయన కడుపు కాల్చుకొని పని చేస్తే ఆయన విమర్శించారు. తిని పని చేస్తే ఈయనేది తెగ తింటున్నాడు, పాపులతో చేరి తింటున్నాడు, వాళ్ళతో చేరి తింటున్నాడు అని ఈయన విమర్శించారు. ఆ మాట యేసుప్రభు అన్నాడు వాళ్ళని కదా. తిన్నా తంటేనయ్యా, తినకపోయినా తంటేనయ్యా. ఈ ప్రజలతో ఏది తట్టుకుంటారు జనులు? విమర్శించడమే. ఈ సాతాను స్వభావాలు పావురా, నిన్నే చెప్పినా కూడా కదా. కాబట్టి అతను కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధాత్మ కృప వల్ల, ప్రభు యొక్క మహాకనికరం వల్ల ఎలిజబెత్ ప్రసవించింది, కుమారుడు పుట్టాడు. అందరూ సంతోషించారు కదా. ఇరుగు పొరుగు వారు కూడా ఆనందించారు. అన్న కూడా ప్రసవించింది. సంఘము కదా, నవజీవన సంఘము సంతోషిస్తూ ఉంది. అందరూ ఆనందిస్తున్నారు. బిడ్డ ప్రెగ్నెన్సీ కావాలని, అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేసిన వాళ్ళు మీరందరూ. కాబట్టి మనకు కూడా సంతోషం. దేవుడు మన ప్రార్థన ఆలకించి మంచి కుమారుని ఇచ్చాడని. మరి ఆ జగదీష్ వాళ్ళ అబ్బాయికి ఏం పేరు పెడతాడు నాకు తెలియదు, కానీ ఏం పేరు పెడదామని అడిగారు. ఎవరికి? ఎలిజబెత్కి పుట్టినటువంటి కుమారుని. ఆమె అంది యోహాన్ అని పేరు పెట్టండి అంది. పేరు పెట్టడం సాంప్రదాయం ఏమిటంటే
ఇంటి వాళ్ళు వాళ్ళ తాతలు ముత్తాతలు వారి పూర్వీకులు వారసుల యొక్క పేరుల్లో అక్షరాలు కలిపి పెడతారు, లేకపోతే వాళ్ళ పేర్లు పెడతారు కదా. అది భారతదేశం ఒకటో పులకేసి రెండో పులకేసి వస్తారు కదా. అట్లానే మొదటి ఫరో రాజు, రెండో ఫరో రాజు కదా, నాలుగో ఫరో రాజు, ఫరో కాలం కదా. ఐగుప్తీయులు ఎవరు పరిపాలన చేసినా వాడి పేరు ఫరో, అట్ట పేర్లు పెట్టుకునేవాడు. అందుకనే చాలామంది జక్కరీలు ఉన్నారు, చాలామంది యోహాన్లు ఉన్నారు, మరియమ్మలు చాలామంది ఉన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు చుట్టుపక్కల వాళ్ళు, అదేందమ్మా అలాచి పెట్టేవేంది, మీ వంశీయులు అసలు యోహాన్ అన్నవాడు లేడు కదా, మీ వంశీయులు ఆ పేరు ఉన్నవాళ్ళు ఎట్ట పెడుతున్నావు నువ్వు అంది. ఆమెకి ఎలా తెలిసి ఈ పేరు పెట్టాలని? దేవుని ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి ఉంది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండి ఉంది కాబట్టి ఆ తలంపులు. సరే ఈయన అడిగాడు. అప్పటికి కుర్రోడికి నోరు లేదు, ఎందుకంటే దూత చెప్పిన మాట మీద నమ్మకం కుదరలేదు. నువ్వు యాజకుడో ఇండి కూడా అబ్రహాము గురించి శారా గురించి తెలిసి కూడా వారు వృద్ధాప్యులో పిల్లగన్నారని తెలిసి కూడా వృద్ధాప్యులు ఎట్ట కలిగిద్దని ప్రశ్నించడం ఏంది, నీ నోరు బడ అన్నట్టుగా అంది గాబ్రియేలు. నేనంటాం కాదు, గాబ్రియేలు అన్నా కాడ నుంచి ఇక సైకిలే, మాటలు లేవు. అప్పుడు సైకిల్ చేశాడు, పలక తీసుకురండి ఇట్లా రాస్తాను చెబుతాను అని సైకిల్ చేస్తే పలక తీసుకొచ్చారు, బలపం కూడా తెచ్చారు. మొత్తానికి పలక మీద యోహాన్ అని రాశాడు. దెబ్బటి నోరు వచ్చేసింది. వెంటనే నోరు, అందరూ ఆశ్చర్యపడ్డారు. ఆమె చెప్పిన పేరు, ఈయన చెప్పిన పేరు. ఇది దేవుని యొక్క చిత్తంలో జరిగే కార్యాలు అలా ఉంటాయి. నోరు సడలించబడింది, మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆశ్చర్యపోయారు, అసలు ఈ గడుగ్గా ఎలాంటోడు అవుతాడో, ఈ పిల్లగాడు ఏమవుతాడో అని వాళ్ళందరూ కూడా చెప్పుకున్నారు. అలాంటి సమయంలో జక్కరయ్య గారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డ 67వ వచనం చూడండి. ఇక్కడ జక్కరయ్య గారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఎందుకని? ప్రభు యొక్క సకల ఆజ్ఞల్లో పాటించేవాడుగా ఉన్నాడు, న్యాయ విధులు పాటించేవాడుగా ఉన్నాడు, ప్రభువు దృష్టికి నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల ఎలిజబెత్కి కలిగింది, జక్కరయ్య కలిగింది, మరి కన్యమరి కూడా కలిగింది. ఎందుకంటే ఆమె పరిశుద్ధురాలుగా, కన్యగా, పురుషుని ఎరగని దానిగా జీవించింది కనుక. ఈ సత్యాలు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఎంతమందరూ ఆశ కలిగి ఉన్నా కూడా ఇలాంటి ప్రవర్తన కలిగి ఉండటం కూడా చాలా అవసరం కదా. ఇలాంటి ప్రవర్తన లేని సౌలు మీద పరిశుద్ధాత్మడు వెళ్ళిపోయి దురాత్మ వచ్చి వెరపించినట్టుగా పాత నిబంధనలో మనం చూస్తాం. కాబట్టి ఆయన ప్రవచించే 76వ వచనంలో చూద్దామండి. ఎవరి గురించి? యోహాను గురించే. బాప్తిస్మిచ్చే యోహాను గురించి కన్నటువంటి వాళ్ళ నాన్నగారు జక్కరయ్య గారు ప్రవచిస్తా ఉన్నాడు. ప్రవచనం, ఓ శిశువా, నోరు వచ్చింది కదా, నోరు వచ్చింది కాడి నుంచి అంటున్నాడు, ప్రవచిస్తా ఉన్నాడు ఆత్మతో నింపబడి. నువ్వు ఈ మరియమ్మకు పుట్టినవాడేమో సర్వోన్నతుడు దేవుని కుమారుడు, ఈయనేమో సర్వోన్నతుడు దేవుని ప్రవక్త. వ్యత్యాసం గమనించాలి మీరు. 6 నెలల వ్యత్యాసం ఉంది. ఈయన వచ్చిన పని వేరు, ఈయన వచ్చిన పని వేరు. గాబ్రియల్ చెప్పిన మాటలు కూడా వేరువేరుగా ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, దేని దాందే. ఏమ్మా, ఆ సత్యాన్ని మీరు గమనించాలి. ఆ చదువమ్మ. రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు మార్గాలు సిద్ధపరచటానికి ప్రభువుకు ముందుగా వెళ్తావు నువ్వు. ఎవరు? బాప్తిస్మిచ్చే యోహాను గురించి. అందుకని ఆయన మొదలుపెట్టిన సువార్త ఏంటో తెలుసా? మారు మనసు పొందుడి, పాప క్షమాపణ నిమిత్తము. బాప్తిస్వం తీసుకున్నప్పుడు అందరూ పాపాలు ఒప్పుకుంటూ బాప్తిస్వం తీసుకున్నారు కదా. కొంతమంది పాపాలు ఒప్పుకోవడం వాళ్ళని సర్ప సంతానమా, ఎవడురా మీకు చెప్పింది?
బాప్తిసం తీసుకోమని చెప్పింది ఎవరు మీకు అని ఖండించిన వాడు పరిసయ్యులు సద్దుకలని. దేవుని యొక్క నీతిని వాళ్ళు వ్యతిరేకించినట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రవచనాలు. కాబట్టి లూకాసు వార్తలో మనం చూసాం గాబ్రియేలు ప్రత్యక్షతను పొందుకోగలిగారు మరియమ్మ గారు, జకరియా గారు. పరిశుద్ధాత్మతో నింపుకోగలిగారు ముగ్గురు, జకరియా, ఎలిజబెత్, కన్య మరియ కూడా. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు, ఆయన సుమియోను. 2వ అధ్యాయము 25వ వచనం. సుమియోను అనే మనుషుడు, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలుకు ఆదరణ కొరకు కనిపెట్టుకొని ఉండువాడు. అందువలన అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నాడు. చాలమ్మ. సుమియోను పరిశుద్ధాత్మ పొందటానికి కారణం ఏమిటి? నీతిమంతుడు, భక్తిపరుడు, ఆదరణ కొరకు కనిపెట్టుకొనుగా ఉన్నవాడుగా ఉన్నాడు. కనిపెట్టటము కూడా పరిశుద్ధాత్మను పొందుకోవటంలో ఒక భాగమే కదా. 120 మంది మేడగదుల్లో ఏం చేశారు? కనిపెట్టుకున్నారు. అప్పుడు పెంతెకోస్తు దినము నాడు పరలోకం నుంచి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగొచ్చేసాడు. కాబట్టి కనిపెట్టుకొని ఉండటం వల్ల వచ్చాడు. సున్నతి చేయటానికి యేసు ప్రభువుని తీసుకొచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారంగా 8వ రోజున సున్నతి చేయాలి. అదేవిధంగా రక్తస్రావం అయినటువంటి స్త్రీ దోష నివృత్తి కోసం బలి అర్పణ చేయాలి. డబ్బులున్న వాళ్ళైతే ఎడ్లు, గొర్రెలు తీసుకొస్తారు. డబ్బులు లేని వాళ్ళు, పేదరాళ్ళు అయితే పావురములైనా గువ్వలైనా తీసుకొస్తారు. మరియా రక్తస్రావం కట్టిన తర్వాత రక్తశుద్ధి నిమిత్తము పావురం పిల్లలు తీసుకొని శుద్ధీకరించడానికి వచ్చింది. యేసు ప్రభువుకి సున్నతి చేయాలి. ఎవరు? కానీ ఆయన అప్పుడు ఆయన స్వాధీనంలో లేడు, పరిశుద్ధాత్మ వశంలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అది మర్మము, ఎవరు చూడలేనిది. యేసు ప్రభువారు మరియమ్మ గారు ప్రసవించే సమయం కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడు ప్రసవించింది, ఆమెకు ఎవరు పురుడు పోశారు, ఎవరు బొడ్డు కోసారు అన్న అంశాలు లేవు, ఎవరు చూడలేదు. అది దైవ మర్మం, దేవదూతలు చేసిన కార్యాలు అవి. కాబట్టి అక్కడ లేవు. ఇక్కడ కూడా సున్నతి విషయంలో కూడా యేసు ప్రభువారికి సున్నతి జరిగింది. 8వ రోజున తీసుకొచ్చారు, బలి అర్పణ జరిగింది. వీళ్ళు పిలవక తలికినే వీళ్ళు మందిరాన్ని తీసుకొచ్చేటప్పుడే సుమియోను ఆత్మవశంలోకి వెళ్ళిపోయి మందిరంలోకి వచ్చేసాడు. ఈ మాట ఇక్కడ చూస్తాం మనం. 26వ వచనమమ్మ. అది కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని తెలియజేశాడు సుమియోనికి. అదేమిటంటే అతడు ఆత్మవశుడై దేవాలయంలోకి వచ్చాడు. ఇప్పుడు సుమియోను ఆత్మవశంలో లేడు, దేవుని పరిశుద్ధాత్మ వశంలో ఉన్నాడు. కాబట్టి సున్నతి చేసే సంగతి సుమియోనికి తెలియదు, పరిశుద్ధాత్ముడే జరిగించాడు. ఇవన్నీ కొంచెం కదా నిగూఢమైన విషయాలు, మర్మాలు. సరే, పెద్దలు చెప్తారు. ఎంత గూఢమైనా సరే దేవుడు బయలుపరచపోతే ఎంతటి వారైనా తెలుసుకోవడం అసాధ్యం. ఎంఏ, బిఏ, పిహెచ్డీ చేసినా సరే బైబుల్ మర్మాలు చెప్పలేరు. దేవుని ఆత్మ కదా. ఒక డాక్టర్గా రాసిన ఇది స్లిప్ మెడిసిన్స్ ఆ కంపౌండరే చెబుతాడు, లేకపోతే మెడికల్ షాప్ కూడా చెబుతాడు, ఇంకోటి చెప్పరు. బైబుల్ చెప్పాలంటే బైబుల్ రాసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. 40 మంది రాసిన, ప్రవక్తలు రాసిన, వేరు చేసిన పరిశుద్ధాత్మ మూలంగా రాశారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు నడిపింపు లేకుండా ఎవరు బోధించలేరు.
ఆ సత్యాన్ని కూడా మనం గమనించాలి. సిమియోను నిజంగా దేవుని మందిరంలోకి వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు చదువు మీద చదివావు. ప్రభు యొక్క క్రీస్తును చూసేదాకా నువ్వు చచ్చిపోవన్న మాట ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎవరికి? సిమియోనికి. సిమియోన్ ఎత్తుకున్నాడు. ఎవరిని? యేసు ప్రభు వారు. మీరు బాలుడు అంటారు, కాదమ్మా బలవంతుడు యేసు అంటాడు. ఆయన పాటలు రాసిన ఆయన. నాదా అని ఎవరు పిలుస్తారు? వధువు పిలుస్తుంది, భర్తను భార్య పిలుస్తుంది నాదా అని. నా ప్రాణనాథుడు పరమగీత గ్రంథములో ఉంటది. కాబట్టి నాదా అన్నాడు కదా యేసు ప్రభు వారిని. ఆ పిల్లోడిని ఎత్తుకున్నప్పుడు సిమియోనికి ఏం కనపడుతుంది? క్రీస్తు ప్రభు వారు కనపడుతున్నాడు. ఇంకేం కనపడుతుంది? సకల జనుల కోసం యేసు ప్రభు వారు సిద్ధపరిచిన రక్షణ ఆడ కనపడుతుంది. భూతద్దంలో కనబడ్డట్టుగా యేసు ప్రభు వారిలో కనబడుతుంది సిమియోనికి. ఇది పరిశుద్ధాత్ముని యొక్క కార్యాలు. ఇవన్నీ కూడా చాలా విషయాలుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. 27వ వచనం చదవమ్మ. దేవుని స్తుతించాడు. ఇక సెలవు అయిపోయిందిగా, చూశాడుగా క్రీస్తుని. ఇక నన్ను సమాధానం పంపిస్తావయ్యా అని అడుగుతున్నాడు. రక్షణ చూశాడు. శిలువ యాగం కనబడుతుంది క్రీస్తులో. సిమియోనికి ఎవరు చూపించారు? పరిశుద్ధాత్ముడు చూపించాడు. నిజంగా పరిశుద్ధాత్మను పొందుకోవటం ఎంత ప్రాముఖ్యమైన విషయమో మీరు గమనించాలి. అందుకని పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రతి శనివారం కూడా మనం పరిశుద్ధాత్మ కూటాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. పొందుకోవటం అనే ఆశ ఉంది, కానీ మనందరికీ ఇదిగో ఇలాంటి జీవితం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ నింపుదల మన జీవితంలో కలుగుతుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. జకరియా అయినా, ఎలిజబెత్ అయినా, కన్యమరి అయినా, సిమియోనైనా ఇలా పొందుకోగలిగారు వారి ప్రవర్తన విధానాన్ని బట్టి. 39వ వచనం. అంతటా వారు అంటే అంతటా సున్నతి కార్యం జరిగిన తర్వాత, మరియమ్మ గారికి శుద్ధీకరణ జరిగిన తర్వాత, బలి అర్పణ జరిగిన తర్వాత సమస్తము అది అక్కడ ఆ రక్త సంబంధం గురించి అది జరిగింది. బాలుడి విషయంలో సున్నతి జరిగింది. సమస్తం ధర్మశాస్త్ర ప్రకారంగా శుద్ధీకరణ జరిగింది. అప్పుడు మళ్ళా తిరిగి నజరేతుకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ ఊరు అదే కదా. అందుకని నజరేతుకి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కదా. అక్కడ కన్నా మళ్ళా ఐతవారానికి వస్తారు వీళ్ళు. ఇప్పుడు ఆ ఊర్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా మళ్ళీ వస్తారు. దేవుడు ఈ కార్యం జరిగించాడు అన్న పట్ల మరి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. మరి అమ్మాయి గర్భవతి అవటంలోను మనం ప్రార్థన చేశాం, ప్రేరాయలు రాశాం. గర్భవతి కావాలని ప్రార్థన చేశాం, కుమారుడు కావాలని మరి గురి కలిగి ప్రార్థన చేశాం. మా అక్కాయి మొక్కు ఉంది, ఇదిగో మొక్కు చెల్లిస్తుంది. మనవడు పుడితే మీకు అర్పణ అర్పిద్దామని పాయసం చేసింది, బ్రహ్మాండంగా ఉంది. నేను తిన్నా, ఎందుకంటే మొదట ప్రార్థన చేసి తీసుకోవాలి కాబట్టి. ఈ తర్వాత మీరు ఎవరైనా తినవచ్చు. అది యాకుంది, తినేసేయండి. అర్పణ దేవుడు ఆగ్రానించునుగాక, దేవుడు దీవించునుగాక తన మొక్కుబడిని. కాబట్టి మనం అందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ కార్యాలు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో జరగాలి. ఇంకా సంతానం లేని బిడ్డలు ఉన్నారు,
వారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఆత్మ వారి గర్భాలు తెరివులాగున, వారి మీదకి దేవుని ఆత్మ వెల్లులాగున, గర్భవతులు అవులాగున, వారు మళ్ళీ చల్లని కానుపులు కలిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉండులాగున మనం ప్రార్థన చేయాలి. దేవుని కార్యాలు సంఘంలో అద్భుత రీతిగా జరగాలి. పరిశుద్ధాత్మ కార్యాలు మన సంఘంలో జరగాలంటే ఆత్మ ద్వారా నింపబడాలి. ఆత్మ నింపుదల చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకుందామండి. అందరం లేచి పరిశుద్ధాత్మ కూటం జరుపుకుందాం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక.